పేద విద్యార్థులకు అండగా ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థి సుందర్ రాజ్ యాదవ్ కి ఓటు వేసి గెలిపించాలని ఉమ్మడి వరంగల్ బీసీ సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ అన్నారు. హన్మకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేణుగోపాల్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థులకు అండగా ఉంటూ బీసీ బహుజన వాదాన్ని ఎత్తుకున్న సుందర్ రాజ్ యాదవ్ కు ఎమ్మెల్సీగా ఒక్క అవకాశం కల్పించాలని కోరారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా అనేక అభివాదం చేద్దామే ఒక నలుగురు మాట ఈ టీచర్స్ ఎమ్మెల్సీగా నమోదు చేసుకున్నారు. వీరిలో మరి ఎస్సీ ఎస్టీ బీసీలు 90% ఉన్న ఓట్లుగా నమోదైనాయి. వీరిలో దాదాపుగా 26,000 ఓట్లలో 24,000 ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు మాత్రమే ఉన్నాయి. కేవలం 5% ఓట్స్ మాత్రమే అగ్రవర్ణాలే ఉన్నాయి. 5% ఓట్లు అంటే కేవలం 2,000 ఓట్లు మాత్రమే అగ్రవర్ణాల ఓట్లు ఉంటే 26,000లో 24,000 ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లే ఉన్నాయని ఈ సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి ఇకనైనా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు బహుజనులంతా మమేకమై ఏకమై ఐక్యమత్యంగా మరి ఈ పోటీలో ఉన్న బీసీ అభ్యర్థులకు వైపు పయనిస్తే ఖచ్చితంగా గెలుపు సాధ్యమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి 24,000 ఓట్లు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా సమైక్యంగా ఐక్యంగా పోరాడి ఖచ్చితంగా మీరందరూ కూడా బీసీ అభ్యర్థి తెలంగాణ వాది విద్యా సంస్థలు 30 సంవత్సరాల విద్యా సంస్థల అనుభవం ఉన్నట్టు సుందర్ రాజ్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ సంఘాలు కుల సంఘాలు బీసీ ఇంటలెక్చువల్ అందరి తరఫున కూడా మేము ఇక్కడ ఉన్న ఓటర్స్ని వేడుకుంటాం జరుగుతుంది. ఈరోజు మరి స్వతంత్రం వచ్చినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఇప్పటివరకు కూడా ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కాలేదంటే బీసీలో అనైక్యత కారణంగానే ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి కాలేదు. కానీ ఇప్పుడు బీసీలో చైతన్యం రావడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు కూడా 2025 సంవత్సరంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని నిదానం తీసుకొస్తున్నాయంటే ఈ వస్తున్న మార్పుకు అనుకూలంగా ఈ మార్పుకు ఏంటంటే బీసీలో ఐక్యత రావడం బట్టే ఈరోజు అన్ని పార్టీలు కూడా బీజేపీ కూడా రాబోయే రోజుల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పింది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ కూడా మొన్ననే పీసీసీ చీఫ్ అయిన మహేష్ కుమార్ గారు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మా అభ్యర్థి బీసీ అభ్యర్థి ఉండడని చెప్పి ప్రకటించడానికి బట్టి చూస్తే బీసీలలో చాలా చైతన్యం వచ్చింది, బీసీలో మార్పు వచ్చింది. కాబట్టి మనం కూడా ఈ ఎన్నికల్లో రెఫరెండం తీసుకోవాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీల వాదాన్ని వినిపించాలి. బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటే మాత్రం ఖచ్చితంగా 2025లో ఖచ్చితంగా బీసీ రాష్ట్రానికి సీఎం అవుతాడు. దీన్ని మనం అనుకూలంగా పనిచేయాలని చెప్పి ఇక్కడ ఓటర్లను మేము సవివరంగా వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు.